స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. మా దేవదేవునికి ఘన స్వాగతం. మా దేవదేవునికి ఘన స్వాగతం. త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం. త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం. శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం. యేసుని దివ్యవాకు వినుటకై, క్రీస్తుని భవ్య తేజం కనుటకై, యేసుని దివ్యవాకు వినుటకై, క్రీస్తుని దివ్య తేజం కనుటకై, కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము, కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము, స్తుతించెదను మన పరలోకనాథుని, స్తుతించెదను మన పరలోకనాథుని. శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కె డేవిడ్ రాజు మరియు ఫాతిమా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు కరోనా నుంచి కుటుంబాన్ని కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బండి రమేష్ బాబు, జ్యోత్స్న, బాలదీక్షిత్, గొర్ల క్రీస్తురాజు, అనిత, జోయస్ దివ్య, రోజలిన్ దావస్, గోరెంట్ల వెళాంగిని కిరణ్ కుమార్, అరుణ, మోనిక, లోకేష్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ గోరెంట్ల వెంకటేశ్వర్లు, అంతోనమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ప్రకాష్ రెడ్డిపేట విచారణ తుమ్మ మేరీ అద్విత 7వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని తుమ్మ దిలీప్ కుమార్, అలెక్క పెంటారెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ దుగ్గిరాల గ్రామం నత్తా బాలకృష్ణ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆ దేవాతి దేవుని కోరుకుంటూ మేరీ ఆగ్నెస్, స్వాతి, ఆనంద్ కుమార్, రెన్నీ సింజిన్, రియాన్ సింజిన్, రత్నకుమార్, ప్రభ ప్రియాంక, శామ్వెల్, క్రియాన్ష్, సౌమ్య, సన్నీ రాజన్, స్వర వివియన్ రాజన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మారియో జోసెఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరి గుట్ట విచారణ
లింగారెడ్డి, అర్పన్ రెడ్డి, కిరణ్మయి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దయానందరెడ్డి గారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరి గుట్ట విచారణ. లింగారెడ్డి అభిలాష్ కుమార్, కీర్తి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దయానందరెడ్డి గారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మందాడి అర్పితకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కీర్తిశేషులు మందాడి దేవదాస్, భాగ్యమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మందాడి జోస్పిన్, మమత, దీపిక, జ్యోతిలకు మంచి ఉద్యోగాలు దయచేయమని కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సూరారం కాలనీ విచారణ. చిన్నం గంగన్న గారి 10వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు సిహెచ్ కమలమ్మ, శౌరి, చంద్రయ్య, మార్తమ్మ, లూర్దు మేరీ, దేవమాత గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, విజయ్ కుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, రాజీవ్, రాహుల్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ. బండి జోసెఫ్ రాయప్ప కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్లకు దేవుని కాపుదల దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు క్రీస్తునందు మిక్కిలి ప్రేమగల సహోదరి సహోదరులారా, మరియమాత భక్తులారా, మనమందరము పరిశుద్ధ ఆరోగ్యమాత మహోత్సవము ఈ నవదిన పూజ ప్రార్థనలో 3వ రోజుల్లో మనము ప్రవేశించి ఉన్నాము. పునీత జాన్ మరియ వియాని గారు మరియమాత గురించి ఇలా చెప్తున్నారు. The heart of Mother Mary is all love and mercy. She desires only to see us happy. Therefore, we have only to turn to her to be heard. అంటే మరియ తల్లి హృదయము ప్రేమ, దయతో నిన్న హృదయము. ఆమె మన సంతోషమును మాత్రమే కోరుతుంది. ఆమె వద్దకు వెళితే చాలు, మన కష్టాలన్నీ మరియమాత వింటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి ఆశ భావాలతో మనము ఈ దివ్య బలి పూజలో పాల్గొందాము. ఈ దివ్య బలి పూజలో ఈరోజు మనము ధ్యానించే అంశము మరియమాత రక్షకుని మాత. ఆమె మన రక్షణ మాత. కాబట్టి మనల్ని అన్ని కీడుల నుండి రక్షించి కాపాడే తల్లి మరియమాత. ఆమె రక్షణ మనకు కావాలంటే మనమందరము ఆమెను అనుసరించాలి. ఆమె జీవితాన్ని, ఆమె మంచి జీవితాన్ని మనము కూడా జీవించాలి. పవిత్రమైన ఆమె యొక్క మార్గములో మనము కూడా అనుసరిస్తూ ఈ పాప జీవితాన్ని మనము విసర్జించాలి. కాబట్టి ఈ దివ్య బలి పూజను సమర్పించే సమయంలో చేసినటువంటి తప్పిదములను ఒప్పుకొని ఆ దేవాదేవుని క్షమాపణను కోరుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపుము అని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్యైన మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతి సమాధానముతో నింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యేసుయందు మరణించిన వారిని ఆయనతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంట పెట్టుకొని వచ్చును. మొదటి పఠనము. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, నమ్మకం లేని వ్యక్తుల వలె మీరు విచారపడకుండుటకు చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరగవలెనని మా కోరిక. యేసు మరణించి పునరుత్థానమును చెందనని మనము విశ్వసింతుము కనుక మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంటబెట్టుకొని వచ్చును. ఏలైనా మేము మీకు చెప్పెడు ప్రభు బోధన ఇది. ప్రభువు వచ్చేటి దినము వరకు సజీవులమై ఉండు మనము మరణించిన వారి కంటే ముందు పోము. ఆజ్ఞ స్వరమును, ప్రధాన దేవదూత పిలుపును, దేవుని బాకా ధ్వనియును ఆచట ఉండును. అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారు యందు పునరుత్థానమును పొందుదురు. పిమ్మట అప్పటికి సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలమున కలిసి ఉండుటకు వారితో పాటు మేఘలములపై కొనిపోబడుదురు. కనుక మనము సదా ప్రభువు తోడనే ఉందుము. కావున ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఊరడించుకొనుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు మహామహుడు, గొప్పగా స్తుతింపదగినవాడు, దైవములందరికంటేను ఎక్కువగా గౌరవింపదగినవాడు. అన్యజాతుల దైవములు అందరును వట్టి విగ్రహములు, కానీ ప్రభువు ఆకాశమును చేసెను. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు విజయము చేయుటకును గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, సాగరమును దానిలోని ప్రాణులను హోరామని నినదరించునుగాక. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. పొలములను వానిలోని పైరులను సంతసించునుగాక, అరణ్యములలోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన న్యాయముగను నిష్పక్షపాతముగను లోకంలోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును.
దైవమా, నా సకలం నా సర్వం నీవేగా. నా దైవమా, నా సకలం నా సర్వం నీవేగా. నా దైవమా, నా తోడుగా నీవుండగా నాకు వేరే భయమేలా. దుఃఖితులకు చిరునగవు, చెరలోని వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించిన దయామయ. దుఃఖితులకు చిరునగవు, చెరలోని వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించిన దయామయ. నా తోడుగా నీవుండగా నాకు వేరే భయమేలా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీతం లూకా రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా రాసిన శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారణకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి. అంతటా యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకొనుము అను సామెతను చెప్పి, నీవు కఫర్నాములో ఏ ఏ కార్యములు చేసివని మేము వింటిమో ఆ కార్యములనెల్లా ఇచ్చట నీ స్వదేశములో సైతము చేయము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడరని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవం ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీల్లో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను, సిదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో
ఇజ్రాయేలీలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరునూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలు అందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వత అగ్రహమునకు తీసుకొని వెళ్ళి అచట నుండి తల క్రిందుగా పడద్రోయ తలచిరి. కానీ యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు క్రీస్తునందు మిక్కిలి ప్రేమ నా సహోదరి సహోదరులారా మరియు మరియమాత భక్తులారా, పరిశుద్ధ ఆరోగ్యమాత పండుగకు మనమందరము సిద్ధమవుతున్నాము. నొవేనా రోజులలో ఇది 3వ రోజు. మరియమాతను మనము ఈరోజు రక్షకుని మాతగా మనము గౌరవిస్తున్నాము, ధ్యానిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఈ మరియమ్మ? ఈ మరియమ్మను మనము ఎందుకు గౌరవిస్తున్నాము? ఆమె పేరు ఎలాంటిది అని మనమందరము ధ్యానించినట్లయితే, మరియా లేదా మరియమ్మ లతీను భాషలో మారీస్ అని చెప్తుంటారు. మారీస్ అంటే సముద్రము. అందుకే ఆమెకు ఉన్నటువంటి ఒక గొప్ప బిరుదు స్టెల్లా మారీస్, అంటే సముద్రము యొక్క నక్షత్రమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేకసార్లు సముద్రములో ఈ అలలు 1 కాదు 2 కాదు వచ్చేది. ఒక అల వెనుక అనేక అలలు వచ్చిపోతుంటాయి. దెర్ ఆర్ సిరీస్ ఆఫ్ వేవ్స్. అలాగే మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాలు వచ్చినప్పుడు 1 కాదు 2 కాదు, కొన్నిసార్లు కష్టాలు వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో ఇదిగో మరియమాత, షీ ఈజ్ ద హోప్ ఆఫ్ సాల్వేషన్. ఆమె మనందరి రక్షణ మాత. మనము ఆమె చెంతకు రావాలి. ఆమె రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ, అదే తెలుగులో ఆమె పదాన్ని మనము విశ్లేషిస్తే మరియమ్మలో ఉన్నటువంటి ఆ మరి అంటే ఇంకను ఎక్కువ, మరి అంటే ఇంకను మరి ఎక్కువ, ఆ అంటే అనురాగము, మా అంటే మమకారము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమ్మ అంటే మరియమాత మన మీద ఎక్కువ అనురాగము మమకారము చూపే తల్లి, ఆ తల్లి మరియమాత. సరే, మరియమాతను మనము ఎందుకు గౌరవించాలి? ఎందుకంటే అది దేవుని చిత్తము, అది దేవుని ప్రణాళిక. సాక్షాత్ దేవుడే ఆమెను అలా గౌరవించాడు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన మంగళ వార్తను మరియమాతకు చెప్పే ఆ విషయాన్ని గాబ్రియెల్ దూతకు చెప్పినప్పుడు, గాబ్రియెల్ దూత మరియమాత వద్దకు వచ్చి, దేవ వరప్రసాదము చేత మరియమ్మ నీకు శుభము అని ఆమెను గౌరవించి ఆ వందన వచనములు పలికాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా గాబ్రియెల్ దూతుడు మరియమాతను గౌరవించాడో మనము కూడా ఆమెను గౌరవించాలని దేవుడు శాసించాడు. మనమందరము దాన్ని భక్తియుతంగా పాటిస్తున్నాము. ఇకపోతే మనందరికీ తెలుసు, ఆ తల్లి మరియమాతను మనము లూర్దు మాత అని, అమలోద్భవి మాత అని, ఫాతిమా మాత అని, కార్మెల్ మాత అని, వెలంగని మాత అని, గుణదల మాత అని, ఇంకా గుంతకల్ మాత అని, ఇక్కడ ఇలా మరియమాత ఎక్కడెక్కడ దర్శనమిస్తుందో ఆ దర్శన స్థలమును ఆమెకు మనము గౌరవముతో అలాంటి బిరుదులు అందిస్తూ ఆమెను మనము గౌరవిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె పుణ్యక్షేత్రము లేని దేశము లేదు, ఆమె స్వరూపము లేని క్రైస్తవ దేవాలయాలు లేవు, ఆమె భావచిత్రము లేని క్రైస్తవ కుటుంబాలు కూడా లేదు. మన క్రైస్తవ మతంలో మరియమాతకు ఒక ముఖ్యమైన
ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనమందరము ఆమెకి ఇస్తున్నాము. అలాంటి ప్రాముఖ్యత ఆమె యొక్క స్వంతము. నిజమే, ఆమె ఒక దేవత కాదు, ఒక ప్రవాదిని కాదు, ఆమె ఒక సాధారణ స్త్రీ. కానీ యేసు ప్రభుకు మాతగా, మన రక్షణ నిమిత్తము మనందరికీ తల్లిగా, శ్రీ సభను నడిపిస్తున్నటువంటి తల్లి మరియ తల్లి. లోకోద్ధారము, ఆత్మోద్ధారము కోసము యేసుకు సంపూర్ణంగా సహకరిస్తున్నటువంటి రక్షణ మాత, ఈ రక్షకుని మాత. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు స్లీవలో ఉన్నప్పుడు ఇదిగో నీ తల్లి అని యోహానుకు మరియమాతను అప్పగించారు. అప్పటి నుండి మరియ తల్లి సకల మానవ కులానికి తల్లి, శ్రీసభను నడిపిస్తున్నటువంటి తల్లి. కాబట్టి అందుకే ఆమెకు అలాంటి గౌరవము, అలాంటి ఘనత. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ ధర్మములో, మతములో ఆమె పాత్ర చాలా గొప్పది. కాబట్టి మనమందరము ఆమెను గౌరవిస్తూ, మనమందరము ఆమె యొక్క బాటలో నడిస్తే మనము కూడా ఆమె యొక్క పవిత్రతలో, ఆమె యొక్క పరిశుద్ధత్వములో మనము కూడా పాలు పంచుకోవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సెయింట్ ఆన్సెల్మ్, పునీత ఆన్సెల్మ్ గారు మరియమాతను గురించి ఇలా చెప్తున్నారు. ఏంటంటే, విశ్వాన్ని సృష్టించిన జగన్నాథునికి మరియమాత జనని అయింది. సకలాన్ని సర్వశక్తుడే సృష్టించిన మానవ రూపము దాల్చడానికి మరియమాత సహాయము ఆ దేవాదేవునికి చాలా అవసరమైనది. శూన్యం నుండి అన్నింటినీ దేవుడు సృష్టించినా యేసు ప్రభు జననము మరియమాత ద్వారానే సాధ్యమైంది. ఆ దేవుడు సర్వానికి జీవం పోసినవాడు. ఆ జీవదాతకు జీవాన్ని మరియమాత పోసింది. సర్వ సృష్టికి తండ్రి అయిన దేవునికి మరియమ్మ గారు తల్లి అయింది, దేవమాత అయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమే, మనమందరము క్రైస్తవులము, కథోలిక క్రైస్తవులు మరియమాత అంటే చాలా ఇష్టము, చాలా గౌరవము, చాలా మర్యాద. మనకు మరియమాత అంటే చాలా ఇష్టము, చాలా ప్రేమ. కానీ అప్పుడప్పుడు ఇతర ప్రాటెస్టెంట్ సంఘస్థులు మరియమాత గురించి ఒక తిరస్కార భావంతో చూసే కొన్ని అంశాలను కూడా మనము చూస్తూ ఉంటాం. ఒకసారి నేను ఎమ్మిగ్నూర్ అన్నటువంటి ఒక గ్రామంలో నేను జీపులో వెళ్తున్నాను. ఆ సమయంలో మా జీపు పంచర్ అయింది. అక్కడ ప్రక్కన ఈ జీప్ టైర్ రిపేర్ చేయడానికి ఎవరు లేరు. అక్కడి నుంచి చాలా దూరం ఉంది. మా డ్రైవర్ గారు ఆ టైర్ విప్పుకొని తీసుకొని వెళ్ళాడు. ఆ సమయంలో ఒక దేవుని మందిరంలో ఒక సదస్సు, ఒక సెమినార్ జరుగుతూ ఉంది. ఆ సదస్సులో వారు చర్చిస్తున్నటువంటి అంశం ఏంటంటే, రక్షణ చరిత్రలో స్త్రీల పాత్ర. దీని గురించి వారి యొక్క సెమినార్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను కూడా ఇంకా చేయడానికి ఏం పని లేదు కాబట్టి వారి యొక్క సదస్సులో, ఎందుకంటే లౌడ్ స్పీకర్ చాలా గట్టిగా వేశారు, నేను కూడా వింటూ ఉన్నాను. ఆ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు పాత నిబంధనలు ఉన్నటువంటి ఎస్తేరు, జూదిత్, తర్వాత రూత్, హన్నా, నవోమి, అలాగే నూతన నిబంధన ఉన్నటువంటి మరియ మగ్దలేనా, మార్తమ్మ, ఇలా అందరి గురించి వారు ప్రస్తాపిస్తున్నారు. కానీ మన తల్లి మరియమ్మ గారి గురించి ఎలాంటి ప్రస్తాపన లేదు. అంతటి తిరస్కార భావము. సరే ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేకసారి చాలామంది వెలాంగనికి వెళ్తూ ఉంటారు. నేను తాడిపత్రి విచారణ గురువుగా ఉన్నప్పుడు మా విచారణ నుండి క్రైస్తవులు పోతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు నేను చూశాను 4-5 బస్సులు నిండుగా ఇతర సంఘస్థులు కూడా వెళ్ళినటువంటి దృశ్యము నాకు చాలా చాలా జ్ఞాపకం ఉంది. చాలామంది వెళ్తుంటారు.
వెలాంగని కావచ్చు, లేదా గుణదల కావచ్చు. కేవలం కథోలిక క్రైస్తవులు మాత్రమే కాదు, ఇతర సంఘస్థులు కూడా వెళ్తూ ఉంటారు. సరే, చాలా మంచిది, మనం దాన్ని గౌరవించాలి. మనము మరియమాతను గౌరవిస్తున్నాం. మరియమాత దేవుని తల్లి, మరియమాత రక్షకుని తల్లి అని నిరూపించడానికి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవదూత గాబ్రియల్ అతని యొక్క సందేశం చాలు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 31వ వచనములో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడును, అతడు దేవుని కుమారుడు. అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే ఎలిజబెతమ్మ గారిని మరియమ్మ గారు సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఎలిజబెతమ్మ ఏమని పలుకుతుంది? లూకా శుభవార్త 1వ అధ్యాయము 43వ వచనములో, స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీ గర్భఫలము కూడా ధన్యమైనది, నా ప్రభువు తల్లి. ఏమని చెప్తుంది? నా ప్రభువు తల్లి నా వద్దకు రావడము నేను ఎంత ధన్యురాలను. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో ఎలిజబెతమ్మ గారు మరియమ్మ గారిని నా ప్రభువు తల్లి, ద మదర్ ఆఫ్ మై లార్డ్ అని సంబోధిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమాత యేసు ప్రభుకు జన్మము ఇచ్చింది. అది ఎలాంటి సంబంధము? అది చాలా మధురమైన, పవిత్రమైన, తీయని ప్రేమ సంబంధము. మరియమాత యేసు ప్రభు యొక్క ప్రతి పనుల్లో, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది. సో మరియమ్మ ద్వారా జన్మాన్ని పొందిన యేసు దేవుని పుత్రుడు. మన రక్షణార్థము ఆయన చిందించింది మానవుని రక్తం కాదు, అది రక్షకుని రక్తము, దేవుని రక్తము. అది శిలువ బలి, రక్షణ బలి. ప్రేమన సహోదరి సహోదరులారా, ఈ రక్షణ కార్యములో ఆ రక్షకుని మాత మరియ తల్లి మనందరినీ ఆ రక్షణ మార్గము వైపు నడిపిస్తున్నారు. దీన్ని మనమందరము గమనించాలి. మరియమాత ఒక సాధారణ స్త్రీగా, మనందరి తల్లిగా, రక్షకుని మాతగా ఆమె ఇచ్చే సందేశము ఏంటిది? లిజన్ టు హిమ్, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్తా ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె నిజమే రక్షకుని తల్లి, కానీ ఆమె పాత్ర పెత్తనం చలాయించే పాత్ర కాదు. ఆమె పాత్ర ఇస్ ద రోల్ ఆఫ్ రికమెండేషన్. ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసే పాత్ర మరియ తల్లి యొక్క పాత్ర. అంతేకాకుండా మనము ఇంకొక విషయాన్ని గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమాత అనుగ్రహపూరిత తల్లి, కృపా రసగల మాత. కానీ ఆమె తాను పొందిన ఆ దేవుని వరాన్ని తన కొరకు కాక మన కొరకు స్వీకరించిన గొప్ప త్యాగమూర్తి. దేవకుమారునికి ప్రాణం పోసిన మరియ రక్షణ చరిత్రలో మనందరికీ ప్రాణం పోస్తుంది. దైవ కుమారుని ప్రసాదించిన ఆమె వల్లే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఆ రక్షకుని తల్లిని మన తల్లిగా భావించి స్వీకరించి మనమందరము ఆ రక్షణ మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనము ఆమె సహాయాన్ని తప్పనిసరిగా మనం పొందాలి. అందుకే పునీత బెర్నార్డ్ గారు ఇలా చెప్తున్నారు, సో దోస్ హూ కమ్ టు మదర్ మేరీ, సో దే విల్ నెవర్ బీ డిసప్పాయింటెడ్. ఎవరైతే మరియమాతను ఆశ్రయిస్తారో వారికి ఎలాంటి డిసప్పాయింట్మెంట్ వారికి జరగదు. కాబట్టి మన జీవితాలు బాగుండాలంటే, మనకు ఆ దేవుని యొక్క రక్షణ భాగ్యము కావాలంటే తప్పనిసరిగా మనము మరియ తల్లి యొక్క ఆశ్రయాన్ని మనము పొందాలి. ఆ రక్షకుని మాత మన అందరినీ ఆ రక్షణ మార్గం వైపు నడిపించునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితిన సర్వేశ్వరుడికి అంగీకారమునట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్యైన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి మా ఈ బలి అర్పణము నీకు ప్రీతి పాత్రమగునట్లు కృప చూపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయ స్తుతి నీకు అవసరం లేదు, మేము నీకు వందనములు అర్పింపవలేను అనుడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాహస్తమి వరకు నీ నామునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సమ్ముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప గారితోనూ ధన్యులైన నీ అపోస్లతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసును చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరుచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్రా చేయి నీ శ్రీసభను నీ సేవకుడుగు మా లియో జగద్గురువును మా అంతోనిపుల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముకున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపాశాసింతుము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరక్తముల కలిసి సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు క్రీస్తు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవన కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కరిగిపోయాను దేవా నీ దివ్య
ఇన్యస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరణ చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీసమును నూతనీకరించితివే. పరిశుద్ధ కన్యైన మరియ మాత మహోత్సవ సందర్భమున సమస్త లోకమునకు ఆశా జనకముగను రక్షణ ఉషోదయముగను ఉండను గనుక నీ శ్రీసభ ఆనందముతో పొంగుచున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సౌందర్య రాశి ఓ మరియమ్మ, పావన జైననివి నీవేనమ్మ. సౌందర్య రాశి ఓ మరియమ్మ, పావన జైననివి నీవేనమ్మ. నీ చెంత నిలచి వేడితిమమ్మ, నీ చెంత నిలచి వేడితిమమ్మ. మాకై నీ సుతుని ప్రార్థించుమమ్మ, మాకై నీ సుతుని ప్రార్థించుమమ్మ. సౌందర్య రాశి ఓ మరియమ్మ, పావన జైననివి నీవేనమ్మ. రక్షణ కార్యము ఉన్నతి నెరిగిన మహిమాన్వితమగు మాతవు నీవు. రక్షణ కార్యము ఉన్నతి నెరిగిన మహిమాన్వితమగు మాతవు నీవు. శ్లాఘనీయము నీలో త్యాగము, త్యాగనీయము నీలో త్యాగము. మరువక నిన్ను తలచెదమమ్మ, మరువక నిన్ను తలచెదమమ్మ. సౌందర్య రాశి ఓ మరియమ్మ, పావన జైననివి నీవేనమ్మ. సౌందర్య రాశి ఓ
మరియమ్మ